మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము శుభ శుక్రవారంగా దేవుడు మనకు అనుగ్రహించారు. యేసు ప్రభు శిలువ ధ్యానము, శిలువ వేయడం, ఆ శిలువ మాటలు ధ్యానం చేయడం దేవుడు మనకి ఇట్టి కృపనిచ్చాడు. మీరందరూ శుభ శుక్రవార దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని మేము ఆశిస్తున్నాము. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యము లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు చదువుకున్నాం. యేసు, నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకును అని దొంగ దేవుని గుర్తించాడు, దేవుని మహిమను గుర్తించాడు, ఆయన శిలువలో యాతన పడటం గుర్తించాడు, ఆయనని శిలువలో హింసించడం గుర్తించాడు. ఆయన హృదయము ఎంతో పశ్చాత్తాపంతో నిండి ఉంటుంది. ఆ దొంగ హృదయము మనకిది సరిపోతుంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు, ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు అని గుర్తించగలిగాడు దేవుణ్ణి. మనము ఎంతమంది మీ యేసు ప్రభు వారిను సిలువలో వేలాడుతూ ఆయన మహిమగల దేవుడు మరలా ఆయన రానై ఉన్నాడు అని ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నాము, ఎంతమంది ఈ సిలువ ధ్యానాలు చేస్తూ ఉన్నాము, ఈ గుడ్ ఫ్రైడే చేస్తున్నాము. మందిరంలో చేరి ఉదయం 9 నుండి 11 నుండి 3 గంటల వరకు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాలు ధ్యానం చేస్తూ గడుపుతూ ఉంటాము. ఆయన రాజ్యంతో వస్తాడని, ఆయన వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారు. మనము కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆ దొంగ అప్పటి వరకు దేవునిలో జీవించలేదు, దేవుని కొరకు జీవించలేదు, దేవుని వాక్యాలు ధ్యానం చేయలేదు, దేవునికి ప్రార్థన చేయలేదు, ఆయనతో కలిసి కూడా జీవించలేదు. కానీ ఆ క్షణమే దేవుని యొక్క మహిమను గుర్తించగలిగాడు. ఆ క్షణమే దేవుడు అద్భుతకరుడు, ఆయన మరలా వస్తాడు, ఆయన రాజ్యం సిద్ధపరచుకుని తీసుకొని వస్తాడు, మరలా తీసుకుని వెళ్తాడు అని ఆ దొంగ గుర్తించాడు. నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతున్నాడు. మనము ఇంతకాలం 40 దినాలు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నాము, శిలువ ధ్యానాలు చేస్తున్నాము. ఈ రోజు గుడ్ ఫ్రైడే మందిరంలో చేరి శిలువ ధ్యానం చేస్తున్నాము. 7 మాటలు మాట్లాడిన మాటలను మనం ఇది రోజు ధ్యానం చేస్తున్నాము. అయితే మనం ఎలా ఉన్నాము? ఈ దొంగ వల్లే ఉన్నామా? దొంగ వల్లే మనము దేవునిని గుర్తించగలిగామా? దొంగ వల్లే దేవునితో సదాకాలం ఉండాలని కోరుకుంటున్నామా? మనము కూడా ఆ కోరిక కలిగి ఉండాలని ఈ దొంగ ద్వారా మనము గ్రహించగలుగుతున్నాము. ఆయనతో సదాకాలము జీవించే కృప మనము పొందుకోవాలని ఈ ప్రార్థనలు, ఈ యాచనలు మనల్ని ఆ విధముగా దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలని మనం ప్రార్థన చేయాలని ఈ దొంగ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ దొంగ మాటలు మనకి ఎంతో హెచ్చరికను కలుగు చేస్తున్నాయి. ఎందుకంటే దేవా, నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో యేసు అని పిలుస్తున్నాడు. కనుక మనము కూడా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో ప్రభువా, నేను నీ రాజ్య వారసులుగా జీవించే కృప దయచేయండి ప్రభువా అని మన భక్తి జీవితము కొనసాగింప చేయాలి. మన పరిశుద్ధతను దేవుని యుక్తానుసారముగా జీవించాలి. మనము భక్తి చేస్తున్నామంటే అది దేవుని యొక్క రాజ్యంలో మనము కూడా ఉండేలాగున సిద్ధపడి భక్తి చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని కూడా ఆ దొంగకి ఇచ్చినటువంటి వాగ్దానం మనకు కూడా చేస్తాడు. ఏమన్నాడంటే దొంగతోటి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని సెలవిస్తున్నాడు. పరదేశం అంటే అది దేవునిలో జీవించి చనిపోయిన వారు నివసించే పరదేశం అనమాట. అది ఆ ప్యారడైజ్ అన్నమాట. అది అక్కడ ఏముంటాయంటే భుజించడానికి పండ్లు, జీవవృక్ష ఫలము అవి ఉంటాయి అని కూడా వాక్యాల్లో తెలియజేయబడుతుంది. ఎక్కడంటే ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనంలో, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును ఆయన వాగ్దానం చేస్తున్నారు. దేవుని పరదేశంలో జీవవృక్ష ఫలం ఉంది. ఈ భూమి మీద ఉండేది ఇది వరకు ఏదైనా తోట, అది ఎక్కడికి వెళ్ళిందంటే పరదేశంలోకి వెళ్ళింది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ పరదేశంలో దేవుని కలిగిన వారు దేవునిని స్తుతిస్తూ కూడా అక్కడ ఉంటారు. మరణానంతరము కూడా వారు దేవునిలో ఆనందిస్తూ ఉంటారు ఆ పరదేశంలో. అక్కడ నీవు నాతో ఉంటావు ఈ రోజే అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. యేసు ప్రభు వారు ఆ దొంగకి,
మరి మనము కూడా ఆ వాగ్దానాన్ని పొందుకోవాలి యేసు దగ్గర నుండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని దొంగతో పలికిన మాట మనం ఎప్పుడైనా సరే ఆయన రాజ్యమునకు మనం ఈ లోకం విడిచి వెళ్ళినప్పుడు ఆ పరదేశంలో ఉండేలాగన మనం ఈ లోకంలోనే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ దొంగ అప్పటికప్పుడే తన దేవునిగా గుర్తించాడు, అప్పటికప్పుడే దేవుని యొక్క మహిమను గుర్తించాడు. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు ప్రభు అప్పటికప్పుడే పరదేశంలో ఉండు అని వాగ్దానం చేశారు. అతన్ని కూడా పరదేశకు తీసుకుని వెళ్ళాడు అని మనం ఈ వాక్యాల ద్వారా గ్రహించగలుగుతున్నాం. కాబట్టి జయించు వానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను తినిపించనిత్తును అని వాగ్దానం చేస్తున్నారు యేసు ప్రభు వారు. కనుక మనము ఆ పరదేశంలో ఉండే భాగ్యం పొందుకోవాలి. మన భక్తి జీవితం అంతా, మన విశ్వాస జీవితం అంతా, మన వాక్య ధ్యానం అంతా, మన ఉపవాస ప్రార్థనలన్నీ ఆ పరదేశంలోనికి హక్కుదారులుగా ఉండే విధముగా మనము సిద్ధపాటు కలిగి ప్రార్థనలు యాచనలు చేసినప్పుడు, ప్రభువా నన్ను కూడా ఆ పరదేశంలో ఉంచుకోనైనా నా జీవిత అనంతరము మీతో ఉండే భాగ్యము నాకు దయచేయండి ప్రభువా, ఆ పరదేశంలో ఉండే భాగ్యం నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఆయన మరణానంతరము ఆ రోజు మాత్రమే పరదేశంలో ఉన్నారు, తర్వాత తిరిగి లేచారు, తండ్రి వద్దకు ఎక్కిపోయారు. కానీ మరణించిన పరిశుద్ధులైన వారందరూ ఆ పరదేశంలో ఉంటారు. మనము కూడా ఆ పరిశుద్ధుల గుంపులో ఉన్నాము. ఆ పరదేశం అనే భాగ్యమును పొందుకున్నాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయనా. తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభువా. నాయన, పరదేశం అనేది జయించిన వానికి ఇస్తాను, జీవ వృక్ష ఫలములు తినిపిస్తాను అని వాగ్దానం చేసిన దేవా, భక్తి చేస్తున్న బిడ్డలందరూ, ఉపవాసాలు ఉంటున్న బిడ్డలందరూ, శిల్వ ధ్యానం చేస్తున్న బిడ్డలందరూ కూడా ప్రభువా ఆ పరదేశంలో సిద్ధం చేసుకునే భాగ్యం భూమి మీదే ప్రతి వారికి కలుగు చేయండి. నాయన, మీ కృపను పొందుకోవాలనే ఆశతో మందిరాల్లో చేరిన వారందరి హృదయాల్లో మీరు నిలిచి ఉండండి. అందరి హృదయాలను మీ వైపు త్రిప్పుకొనండి. ఈ శుభ శుక్రవార ఆశీర్వాదాలు ప్రతి వారికి దయచేయండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.